ఎంతో మంది ఉన్నతాధికారులకు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో మదనపల్లి కోమటివాన్ చెరువు పైన రోడ్డు మరమ్మతులు చేయండి, గుంతలమయమైపోయి పాడైపోయి ఇక్కడ ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు, ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఈ రోడ్డును వేసుకొని పుణ్యం కట్టుకోండి అయ్యా అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, కమిషనర్ గారికి మొరబెట్టుకున్నా, కలెక్టర్ గారికి మొరబెట్టుకున్నా, జేసీ గారికి మొరబెట్టుకున్నా, సబ్ కలెక్టర్ గారికి మొరబెట్టుకున్నా కూడా ప్రయోజనం లేకపోవడంతో గతంలో ఒక 2-3 నెలల క్రితం బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలోనే ఈ గుంతలన్నింటినీ కూడా మట్టితో పూడ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేయడం జరిగింది. తర్వాత కూడా మేము ఈ నిరసనగా మేము ఇది చేశాం. ఇప్పటికైనా అధికారులు కరుణించి వారు కళ్ళు తెరిచి ఈ రోడ్డును మరమ్మతులు చేసి ప్రజల్ని కాపాడండి అని చెప్పి ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా, ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ప్రయోజనం లేకపోవడంతో మేము వేసిన మట్టి కూడా మళ్ళీ పూర్తిగా పాడైపోయి, ఈ పక్కనున్న సైడ్ వాల్వులు గమనిస్తే అవన్నీ కూడా వాల్స్ కూడా పోయిపోయి ఐరన్ రాడ్స్ వెళ్ళిపోయేసి అన్నీ కూడా చాలా ప్రమాదంగా మారిపోయిన తర్వాత ఇంకా ఎంత చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో మేమే బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలోనే తర్వాత కూడా మళ్ళీ స్పందిస్తూ మేము ఇసుక, కంకర, సిమెంటుతో కలిపి వాటినంతా మిక్స్ చేసి తాత్కాలికంగా ఏవైతే గుంతలు ఉన్నాయో, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడి గాయాల పాలై ప్రమాదాల పాలవుతున్నారో అవన్నీ నివారించే విధంగా మేము ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారితో బహుజన్ యువసేన సభ్యులతో అందరితో కలిసి మేము ఈ కార్యక్రమం చేసి గుంతలన్నింటిని కూడా ఈరోజు పూడ్చి తాత్కాలికంగా మేము ఈ రోడ్డు మరమ్మతు అయితే చేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి, అలాగే ఎమ్మెల్యే గారు ఇక్కడికే వచ్చారు. ఈ చూసి ఈ కోమటివాన్ చెరువుని ఇంప్రూవ్మెంట్కి ఎన్నో లక్షలు విడుదల చేశామని చెప్పారు. అలాంటి ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు మొదటిగా రోడ్డు పరిస్థితి చూసి రోడ్డు మరమ్మతులు చేయించండి, ప్రమాదాలకు గురి కాకుండా, చెరువు కింద పడిపోకుండా, ఈ పక్క పోతే ఈ వాల్స్ లేకుండా రోడ్లో పోయి చనిపోయే పరిస్థితి ఉంది. ఈ రోడ్డును గమనించి ఈ రోడ్డును రిపేర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే కలెక్టర్ గారు కూడా జలహారతి కార్యక్రమంతో ఇదే కోమటివాన్ చెరువు దగ్గరికి వచ్చి ఇక్కడే కార్యక్రమం చేయడం జరిగింది. అప్పుడు కూడా కలెక్టర్ గారు ఈ రోడ్డు చూడలేదా? చూసి కూడా ఎందుకు స్పందించడం లేదు? అంటే ఈ రోడ్డే ఒకవేళ మీకు ఉపయోగంలో లేదంటే ఈ రోడ్డునే వాడద్దండి, క్లోజ్ చేసేయండి, నిలిపేయండి. అంతేగాని ఇలా పాడైపోయిన రోడ్డు పైన ప్రయాణికులకు ప్రయాణించే అవకాశం ఇచ్చి వాళ్ళు చనిపోయే విధంగా, ప్రమాదాలకు గురయ్యే విధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్డు కూడా వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.